కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంచగచ్చిబౌలి భూములపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని వివరించారు. కంచగచ్చిబౌలి భూములపై ఆందోళన చేసిన అటవీశాఖ స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు. ఒక జింకను చంపితే అతను జైల్లో పెట్టిండ్రు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు. మరి 3 జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాదా? దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలన్నా వద్దా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని ఇలా ప్రొటెక్షన్ ఇచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి దగ్గరుండి ఈ జీవ విధ్వంసంలో భాగస్వామ్యమైంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు కూడా 2 విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. 6 కేసులు ఇలా పిల్లల మీద పెడితే ఇవాళ కూడా పిల్లలు జైల్లోనే ఉన్నారు. అక్రమ కేసు కాదా? మీరు నేరం చేసి అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి పిల్లల్ని జైల్లో పెట్టారు. ఆ పిల్లలు చేసిన పాపం ఏంది? మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వాల్తా యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు చట్టాన్ని